Hey guys, welcome to my channel. Welcome to one more travel vlog. If ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే, hey guys, my name is Akanksha and I make content on lifestyle, food, travel, shopping and more. So please make sure to subscribe and follow me on Instagram. Instagram ID link in the description లో ఇస్తాను. So let's get this vlog started. Day 1 అయితే మేము హైదరాబాద్ నుంచి కాణిపాకం వెళ్ళిన వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇఫ్ ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. వ్లాగ్ అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో అయితే Day 2 అండ్ Day 3 మేము తిరుమలలో ఏం చేసాము, ఏ టెంపుల్స్కి వెళ్ళాము అనేది నేను మీకు షేర్ చేస్తాను. నా తిరుమల ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. లైక్ మేము ఎవ్రీ ఇయర్ తిరుమలకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తాము. అండ్ నా ఎక్స్పీరియన్స్ లైక్ ఈ థింగ్స్ మీరు మిస్ చేయొద్దు తిరుమలకి వెళ్తే అలా ఉంటాయి కదా, అవి నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇవి కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఈ వీడియో అయితే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డోంట్ మిస్ దిస్ థింగ్స్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ తిరుమల. ఫస్ట్ అయితే కాణిపాకం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. కాణిపాకం నుంచి తిరుపతికి ఓన్లీ 2 hours. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ మనం మంచిగా కాణిపాకం వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి రండి. సెకండ్ తిరుపతికి వచ్చిన తర్వాత మనకు పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది తిరుచానూరులో. పద్మావతి అమ్మవారి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అమ్మవారు కూడా చాలా బాగుంటారు. అండ్ అక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అక్కడ కుంకుమ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అమ్మవారి టెంపుల్లో చాలా బాగుంటుంది. సో సెకండ్ పద్మావతి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతనే అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి అని అంటారు. మేమైతే ఆల్మోస్ట్ మాకు తెలిసినప్పటి నుంచి మేము ఇలానే వెళ్తున్నాం. ఫస్ట్ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాము. సో సెకండ్ పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళండి. అండ్ ఇఫ్ ఎవరైనా గోవిందరాజస్వామి టెంపుల్ కూడా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. స్వామివారు చాలా బాగుంటారు, మిస్ చేయొద్దు. అది కూడా గోవిందరాజస్వామి టెంపుల్ కూడా మనకి కిందే ఉంటుంది తిరుపతిలో. ఫోర్త్ ఏంటంటే మీరు తిరుమలకి కొండపైకి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు కదా, స్వామివారి దర్శనం కంటే ముందు మనకు పుష్కరిణి పక్కనే వరాహస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. సో వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఈ టెంపుల్ అయితే మనకు పుష్కరిణి పక్కనే ఉంటుంది. సో అందరూ ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అండ్ ఫిఫ్త్ ఏంటంటే మీరు టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళిన తర్వాత మనం లైన్లో ఆర్ స్వామివారిని చూడాలన్న దానితో అసలు టెంపుల్ని చూడడం మర్చిపోతాం. టెంపుల్ని చూడండి, ఎంతో చాలా బాగుంటుంది. ఫస్ట్ వెండి వాకిలి ఉంటుంది. వెండి వాకిలి మొత్తం ఆ డోర్ అదంతా వెండితోటే ఉంటుంది అన్నమాట, చూడండి. అండ్ దాని తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోండి. సిక్స్త్ ఏంటంటే మనం స్వామివారి దర్శనం చేసుకున్న వెంటనే బయటికి రాగానే రైట్ సైడ్లో మనకు వైకుంఠ ద్వారం అని ఉంటుంది. అక్కడ ఏంటంటే అది ఓన్లీ వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఆ డోర్ అనేది ఓపెన్ చేస్తారు. సో అక్కడ లేడీస్ అయితే మోకాళ్ళ పైన నమస్కరించుకోండి. ఇఫ్ జెంట్స్ అయితే సాష్టాంగ నమస్కారం చేయాలన్నమాట. అక్కడ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకున్న తర్వాత మొక్కుకున్నాక మీరు లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకు అక్కడ తీర్థం ఇస్తారు, ఖచ్చితంగా తీసుకోండి తీర్థం. ఇంకా శతగోపురం అయితే పెడతారు, అది చేసుకున్న తర్వాత. సెవెంత్ ఏంటంటే టెంపుల్కి బ్యాక్ సైడ్లో మనం స్వామివారికి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఒక చెవితో వింటే సముద్రం సౌండ్ వస్తుందని మా డాడీ చెప్పారు. సో మేము అదైతే చేస్తాము. అండ్ నెక్స్ట్ 8th ఏంటంటే స్వామివారి గోపురం ఆనంద నిలయం అంటారు. అండ్ పద్మావతి అమ్మవారి గోపురాన్ని శాంతి నిలయం అంటారు. సో స్వామివారి గోపురం ఆనంద నిలయం గోపురంలో మనం లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కాలి. అక్కడ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కి గోపురం వైపు చూడండి. గోపురానికి లెఫ్ట్ సైడ్లో ఇలా వెండి ఫ్రేమ్ ఉంటుందన్నమాట. విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. విమాన వెంకటేశ్వర స్వామికి కూడా అందరూ ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, మొక్కుకోండి. స్వామివారు అక్కడి నుంచి కూడా మనకు దర్శనం ఇస్తారు, సో మిస్ చేయొద్దు. అండ్ తర్వాత హుండీ ఉంటుంది. హుండీలో మీరు కానుకలు వేసినా వేయకపోయినా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. లైక్ ఇప్పుడు మీ డాడీ వేస్తున్నారని మీరు అక్కడే ఉండిపోకుండా వెళ్ళి హుండీని కూడా దర్శనం చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం బయటికి అయితే వెళ్తాము. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు చిన్న చిన్న లడ్డూలు ఇస్తారు, అవైతే చాలా బాగుంటాయి. తీసుకొని మంచిగా కూర్చొని తినండి. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఇంత మంచి దర్శనం ఇచ్చినందుకు. చేయాలంటే దర్శనం అయిపోయిన తర్వాత మనం టెంపుల్కి ఆపోజిట్లోనే మెట్లు ఉంటాయి అండ్ అక్కడ దీపాలు అయితే అందరూ వెలిగిస్తారు. సో మీరు కూడా వెళ్ళి దీపాలు వెలిగించండి. అండ్ అక్కడే మనకు ఆంజనేయ స్వామి వారు ఉంటారన్నమాట, స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. తిరుపతికి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి కూడా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మనకు తిరుపతి నుంచి శ్రీకాళహస్తి కూడా ఆల్మోస్ట్ 2 hours జర్నీ ఉంటుంది.
అండ్ టెంపుల్ శ్రీకాళహస్తి కూడా చాలా బాగుంటుంది. శ్రీకాళహస్తి వెళ్ళిన వాళ్ళు దాని తర్వాత ఎక్కడికి వెళ్ళొద్దు, ఓన్లీ ఇంటికే వెళ్ళాలన్నమాట. లైక్ ఆన్ ది వేలో ఇంకో టెంపుల్కి ఆర్ ఎవరైనా ఇంటికి అస్సలు వెళ్ళొద్దు. శ్రీకాళహస్తిలో వెళ్ళి దర్శనం చేసుకున్నా ఆర్ ఏదైనా పూజ చేయించుకున్నా ఖచ్చితంగా మన ఇంటికే రావాలన్నమాట. అండ్ నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ దీంట్లో ఏదైనా మిస్టేక్ ఆర్ నాకు తెలియకుండా నేను ఏదైనా చెప్పాను ఆర్ ఏదైనా మిస్ చేశాను అంటే మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ నేను ఏదైనా మిస్టేక్గా చెప్పంటే నన్ను క్షమించండి. తెలిసిన నా ఎక్స్పీరియన్స్ నాకు మా డాడీ చెప్పింది అండ్ నేను తెలుసుకుంది నేను మీకైతే షేర్ చేశాను. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. సో ఇప్పుడైతే ఆ వీడియో కంటిన్యూషన్. ఇంకా మేము కొండపైకి వెళ్ళిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామండి. ఇక్కడ అన్నమయ్య భవన్లో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత మేము పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్కి అయితే వెళ్ళాము రూమ్ కోసము. ఇంకా మేమైతే రూమ్ చెక్ ఇన్ అయిపోయామండి. నేను మీకు రూమ్ టూర్ చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇది మనం సెకండ్ టైం అనమాట ఈ గెస్ట్ హౌస్లో ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చాలా నీట్గా ఉంటుంది. 2 chairs అండ్ 1 కాఫీ టేబుల్ అండ్ వార్డ్రోబ్ ఉంది మనం స్టోరేజ్ కోసం. అండ్ రెస్ట్ రూమ్ అయితే చాలా స్పేషియస్గా అండ్ చాలా నీట్గా ఉంటాయి. ఇంకా మేము లగేజ్ అంతా రూమ్లో పెట్టి లంచ్ కోసం అయితే వెంగమామకి వెళ్ళామండి. చిన్నప్పుడు డాడీ వెంగమామకి వెళ్ళి భోజనం చేద్దామంటే నేను మా చెల్లి వద్దనే వాళ్ళం, బయటే తిందామనే వాళ్ళము. కానీ ఇప్పుడు ఆ ఫుడ్ వాల్యూ మనకు తెలిసిన తర్వాత అసలు ఖచ్చితంగా తిరుమలకి వెళ్తే వెంగమామలో ఒక్కసారైనా భోజనం చేయాలి. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఇష్టంగా తింటున్నాను. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, మిస్ చేయొద్దు అసలు. ఇప్పుడు అనిపిస్తుంది అసలు వెంగమామలో ఉన్న ఫుడ్డే బెస్ట్ ఫుడ్ తిరుమలలో అని. అండ్ మేము ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి దర్శనం కోసం. అండ్ గాయస్, మీరు వరాహస్వామి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే అక్కడ మాడ అంటారన్నమాట. ఆ స్ట్రీట్ మొత్తాన్ని మాడ స్ట్రీట్ అంటారు. అక్కడ కూర్చోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత బాగుంటుందంటే అసలు ఆ వైబే ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండుగ లాగా ఉంటుంది. అక్కడ మేము కొంచెం కూర్చొని నేను గోవింద నామాలు ఇంకా విష్ణు సహస్రం అయితే చదివాము. అండ్ దాని తర్వాత ఇంకా మేమైతే డిన్నర్ చేయడానికి వెళ్ళాము. తర్వాత మనం ఇక్కడ దీపాలు వెలిగించాలి కదా. అక్కడ ఏంటంటే మనకు స్టెప్స్ ఎక్కిన తర్వాత పైన మనం దీపాలు వెలిగించాలి. కింద కానీ మనకు టెంకాయ ఇంకా దీపాంతాలు మాత్రం మనకు కిందే దొరుకుతాయి, అక్కడ కౌంటర్లో మాత్రమే ఉంటాయి. సో అక్కడే తీసుకొని తర్వాత పైకి రండి. మేమైతే ఇంకా దీపాలు వెలిగించాము. వెలిగించిన తర్వాత మనకు బ్యాక్ సైడే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. అండ్ దాని తర్వాత మేము కొంచెం షాపింగ్ చేసాము. అంత చిన్న పిల్లలు కొనుక్కోవాలి, ఇంత పెద్ద పిల్లలు కొనుక్కోవద్దు.
ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళామండి. చాలా లేట్ అయింది, ఆల్రెడీ 11:30 అయిపోయింది. అండ్ మనకి ఎర్లీ మార్నింగే దర్శనం ఉందన్నమాట. ఫస్ట్ బ్రేక్ దర్శనం మనకు వచ్చింది. నేను మంచిగా ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో చేయాలనుకున్నాను, కానీ నా ఫేస్ చాలా టైర్డింగ్గా అనిపించింది, ఏదో డల్గా పెట్టాను. 3కే లేచాము. ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకేం చెప్తారా? ఇంకా దర్శనం అయితే అయిపోయింది గాయ్స్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 1 అవర్లో అయితే మనకు దర్శనం అయిపోయింది. ఇంకా మేమైతే రూమ్కి వెళ్తున్నాము. మనం రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా మనం స్టార్ట్ అయిపోవాలి ఇంటికి. అండ్ మేము తిరుమల నుంచి కొండ దిగిన తర్వాత తిరుపతిలో మనకు తిరుచానూరు రోడ్లో ఉంటుంది ఈ రెస్టారెంట్ PS4. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫుడ్. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ అయితే నా ఫేవరెట్. ఇక్కడ కోవా కర్జికాయలు అయితే చాలా చాలా బాగుంటాయి. ఇంకా మేము కొన్ని స్వీట్స్ అండ్ స్నాక్స్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. అండ్ మీరు కూడా తిరుపతిలో బ్రేక్ఫాస్ట్కి ఆప్షన్స్ చూస్తున్నారైతే PS4లో ట్రై చేయండి. లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ మనకు దర్శనం అయింది వినాయక చవితి రోజే. అక్కడ వినాయకుడిని చాలా బాగా డెకరేషన్ చేసి పెట్టారు. అండ్ ఆన్ ది వేలోని మనం వెళ్తుంటే విలేజెస్లో మంచిగా వినాయకుడికి డెకరేషన్ చేసి పూజలు జరుగుతున్నాయి మేము వెళ్తున్న టైంలో. అండ్ ఇక్కడ మనం కడప రోడ్లో ఇంకా లంచ్కి మనం అరౌండ్ 2:30 అలా అయ్యింది కడప సర్కిల్కి వచ్చేసరికి. మేము సర్కిల్కి రైట్ సైడ్లోని మనకి రెస్టారెంట్ ఉంటుంది. ఇది మనం సెకండ్ టైం ఇక్కడికి రావడం. ఫుడ్ చాలా బాగుంది లాస్ట్ టైం వస్తే, సో అందుకే ఎంత లేట్ అయినా ఇక్కడికి వచ్చి లంచ్ చేసాము. కర్నూలుకి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఇలా సాయిబాబా విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ మేము అలా 4కి ఇక్కడ లేపాక్షిలో టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. And that's it for today's video guys. I hope you like this video. Please make sure to like, share and subscribe to my channel. We'll see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.